ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర మల్లన్న స్వామి జాతర జరుగుతుంది కుమ్మెర గ్రామంలో. అదే విధంగా ఈ నెల 18వ తారీఖు రోజు అంగరంగ వైభవంగా ఆ మల్లన్న స్వామి జాతర సాగుతుంది. అదే గ్రామానికి చెందిన చాకలి చంద్రకళ కుటుంబ సభ్యులు కూడా మల్లన్న స్వామి దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. చంద్రకళతో పాటు వాళ్ళ కొడుకు గణేష్ అండ్ వాళ్ళ కోడలు మౌనిక 2 నెలల పసిపాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ జాతరకు సమీప గ్రామాల నుండి చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ ఆలయ నిర్వాహకులు క్యూ లైన్లను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ఆ క్యూ లైన్ లో వెళ్తుంటే అక్కడ నిర్వాహకులు వచ్చి 100 రూపాయలు ఇవ్వాల్సి ఉందని వీళ్ళని కోరడం జరిగింది. అప్పుడు అదే కుమ్మెర గ్రామానికి చెందిన సాకల్ గణేష్ ఎవరైతే చంద్రకళ కుమార్ ఉన్నాడో ఆ నిర్వాహకులను ప్రశ్నించడం జరిగింది. ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలి? గత సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని సంస్కృతిని సాంప్రదాయాన్ని కొత్తగా పెడుతున్నారు, మేము ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలి? అది కాకుండా మేము ఇదే గ్రామస్తులం, మేము కూడా 100 రూపాయలు ఇవ్వాలని అతను క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు ఆ నిర్వాహకుల కోపం వచ్చి వీళ్ళపైన గొడవకు దిగడం, ఇద్దరి మధ్య పరస్పర ఘర్షణ జరగడం, పెద్ద ఎత్తున గొడవకు ఇది దారితీసింది. తర్వాత నిర్వాహకులు అందరు కలిసి కూడా ఆ చాకలి గణేష్ తీసుకెళ్లి కొబ్బరికాయల రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ పిడిగుద్దులు గుద్దుకుంటా ఘోరంగా కొట్టడం కూడా జరిగింది అనమాట. అప్పుడు చాకలి చంద్రకళ వాళ్ళ కోడలు మౌనిక ఎవరైతే ఉన్నారో వెళ్ళి కాలు మొక్కుతూ ప్రాధేయపడ్డా కూడా వినకుండా ఆ గణేష్ అదే విధంగా కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఈ చంద్రకళ అండ్ మౌనిక ఆ 2 నెలల పసిపాపను కూడా తీసుకెళ్లి కనీసం చిన్న పాప ముఖం చూస్తే కరుణిస్తారేమని ఆ అగ్రకుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాపను కాళ్ళ దగ్గర పెట్టి మరి వేడుకున్నా కూడా వాళ్ళు కరుణించకుండా మనకున్న సమాచారం మేరకు లాస్ట్ కు ఆ పాపను కూడా తన్నారట. పాప తీవ్రంగా గాయపడ్డ తర్వాత పాపను హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. పరిస్థితి విషమించింది. పాప చనిపోవడం జరిగింది.